ఈ లోను ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? నెలకు ఎంత కట్టాలి? ఒక నెల కట్టలేదనుకోండి ఏమవుతుంది? ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పేటీఎం పోస్ట్ పెయిడ్‌లో మనకైతే 60,000 దాకా లోన్ అయితే రావడం జరుగుతుంది. ఈ 60,000తో పాటు 10,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే 60,000 అనేది మంచి సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి మాత్రమే, సిబిల్ స్కోర్ బాగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ బాగా లేకున్నా, క్రెడిట్ కార్డు లేకున్నా, పాన్ కార్డు ఉన్న వారికి 10,000 దాకా ఈ పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా లోన్ అయితే తీసుకోవచ్చు. పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇక ఈ లోన్ యొక్క ప్రాసెస్ ఏంటి, మనకు ఉండవలసిన అర్హతలు ఏంటి, ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ మొత్తము ప్రతిదీ క్లారిటీగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ ఈ లోన్ గురించి చూద్దాము. ఇక్కడ మీరు ఈ రోజు లోన్ తీసుకున్నారనుకోండి, 10,000 తీసుకున్నారు అనుకోండి, ఈ రోజు నుండి 30 రోజుల్లోపు మొత్తము 10,000 రిటర్న్ చేశారనుకోండి, ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే పడదు. 30 రోజుల్లోపు పే చేస్తే జస్ట్ మీరు 10,000 తీసుకుంటే ఆ 10,000 కడితే సరిపోతుంది. అదే మీరు 30 రోజుల తర్వాతకి రిటర్న్ చేశారనుకోండి, ప్రతి నెల తప్పకుండా 3% వడ్డీ అయితే పడడం జరుగుతుంది. అంటే 10,000కి నెలకు 300 దాకా ఇంట్రెస్ట్ అయితే కట్టాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ 300లో మళ్ళీ 18% జిఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. నెలకు మొత్తము వచ్చేసి 354 రూపాయల దాకా కట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఒక 1 మంత్ కూడా పే చేయలేదనుకోండి, అప్పుడు మీ సిబిల్ స్కోర్ అయితే పడిపోతుంది. అలాగే పెనాల్టీ రూపంలో అదనపు ఛార్జీలు కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి చూసుకొని ప్రతి నెల తప్పకుండా కట్టాల్సి ఉంటుంది. ఇక మీకు ఏజ్ ఎంత ఉండాలి అంటే 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు నిండి ఉంటే సరిపోతుంది. కొందరికి 18 సంవత్సరాలు ఉండి పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. 18 సంవత్సరాల లోపు లోన్ వస్తుందని చాలామంది అనుకుంటారు. కాకపోతే ఈ పేటీఎం పోస్ట్ పేలో తప్పకుండా 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 21 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళకి మాత్రమే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక మీకు నెలకు జీతము వచ్చేసి 12,000 నుండి 15,000 మధ్య ఉంటే సరిపోతుంది. నిజానికి ఈ పోస్ట్ పెయిడ్లో మీ సిబిల్ స్కోరు బాగుంటే మీ జీతంతో ఎలాంటి పని లేదు. ఒకవేళ మీ సిబిల్ స్కోరు బాగాలేకుంటే ఈ జీతం సాలరీ ఉంటుందిగా, ఆ రిసిప్ట్ అయితే పెట్టాల్సి వస్తుంది. ఇక లోను తీసుకుంటే మీరు 36 నెలల లోపు అయితే పే చేయాలి. అంటే దాదాపుగా 3 సంవత్సరాల వరకు అయితే మీరైతే పెట్టుకోవచ్చు. ప్రతి నెల 7వ తారీఖు కట్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ లోను తీసుకునే ముందు మీకు అవసరం ఉంటే మాత్రమే తీసుకోండి. ఇక ఈ లోనుకు ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక దీనికి ఎలా అప్లై చేయాలో చూద్దాము. మీరైతే పేటీఎం యాప్ ఉంటుందిగా, ఆ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర పేటీఎం యాప్ లేదనుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదైతే లింకు క్లిక్ చేసుకోండి, డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతుంది. ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని మీ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. అయ్యాక పేటీఎం యాప్ ఈ విధంగా ఓపెన్ చేయండి. ఈ విధంగా వచ్చాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఒక దగ్గర ఇలా లోన్ అని ఉంటుంది. దీని కిందనే పేటీఎం పోస్ట్ పెయిడ్ అని కనిపిస్తుందిగా, దానిని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మనకు 60,000 దాకా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి, 60,000 లోన్ అనేది మీ సిబిల్ స్కోర్ మంచిగుంటే మాత్రమే రావడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ లేకుండా కేవలం పాన్ కార్డుతో చిన్న లోన్ కావాలనుకుంటే 10,000 లోపు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ పాన్ కార్డు ఎంటర్ చేసేసి కింద జీమెయిల్ ఎంటర్ చేసేసి ఇక్కడ ప్రాసెస్ మీద నొక్కండి. చిన్న చిన్న కండిషన్స్ ఉంటాయి, జస్ట్ ఏం లేదు, మీ సాలరీ రిసిప్ట్ అవి ఇవి అడగడం జరుగుతుంది. అప్లై చేసుకోండి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అవసరం ఉంటే మాత్రమే లోన్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక్క నెల కట్టకుండా కూడా మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. అలాగే పెనాల్టీ రూపంలో చాలా అమౌంట్, చాలా ఛార్జెస్ అయితే విధించడం జరుగుతుంది. కాబట్టి అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ లోను తీసుకోవడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.